హాయ్ ఫ్రెండ్స్, అన్నగింజల మసాలా సాంబారు అంటే పులుసు మా సైడు ఎలా చేస్తారంటే వేడి వేడి ముద్దలో అన్నంలో తింటా అంటే సూపర్గా ఉంటుంది. దాన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ మసాలాకి రెడీ చేసుకోవాలా. మిక్సీ జార్లోకి కొంచెము పచ్చి కొబ్బరి, ఆనియన్స్, వెల్లుల్లి, వేయించి పెట్టుకోయిన పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, జీలకర్ర, కొత్తిమీర, ಮತ್ತು ధనియాల పొడి, కారం పొడి, కొత్తిమీర, కొంచెం చింతకాయ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలా. మిక్సీ పట్టుకొని తర్వాత మనము గింజలు వలుచుకున్నాం కదా, గింజలు మీ దగ్గర ఏమేమి తరకారీ ఉంటే అవి వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత కుక్కర్లోకి అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా వేసి మీకు ఈ వాటరు ఎంత కావాలో అంతా వేసుకోండి. గట్టిగా కావాలా లేదా నీళ్ళుగా కావాలా వేసుకొని నీళ్ళు తగినంత ఉప్పు వేసి, నా దగ్గర శనగలు మొలక ఉండే అది వేస్ట్ అవుతుందని అది అన్నీ వేసినాను. తర్వాత కళ్ళు తిప్పేసి ఉప్పు కారం సరిపోయిందా చూసుకొని ఒక 3 విజిల్లు వేసుకోండి, అంతే. సాంబార్ రెడీ అయిపోతుంది. తర్వాత దాన్ని తప్పుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కుక్కర్లోనే పోపు పెడతా ఉన్నాను. పోపు పెట్టేసి అది వేగిన తర్వాత సాంబార్లోకి వేసి లో ఫ్లేమ్లో ఆ సాంబార్ని 1 మినిట్ ఉడికించుకోవాలి, అంతే. ఎందుకంటే మొదలే బాగా ఉడికింది కాబట్టి ఎక్కువేమొద్దు, 1 మినిట్స్ ఉడకపెట్టేసుకుంటే అంతే. వేడి వేడి ముద్దులో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది. నేను ముద్దు చేయలేదు కాబట్టి వైట్ రైస్లోనే తింటాను. చూడండి ఎంత బాగుందో. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మాది ఈరోజు అన్నగింజల మసాలా, వేడి వేడి బజ్జీలు, రైస్, ఇది మా వంట.